ఇక లాకప్ డెత్ కేసులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. లాకప్ డెత్ వెనుక కారణాలు ఏంటి అనే దానిపై ఆరా తీశారు. సిఐ నాగరాజు కృష్ణలంక పోలీసులపై విజయలక్ష్మి చేసిన ఆరోపణలకు ఆధారాలను సిట్ అధికారులు అడిగారు. కేసులో టాస్క్ ఫోర్స్ కృష్ణలంక పోలీసుల ప్రమేయంపై ఆరా తీశారు. లాకప్ డెత్ కేసులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. పూర్తి అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయవాడ కృష్ణలంక రౌడీ క్షేత్ర సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు వివిధ కోణంలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో సిఐ నాగరాజుతో పాటు 4 కానిస్టేబుల్ గా అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో తనకు ఈ కేసు పోలీసులు సంబంధించిన కేసు కాబట్టి పోలీసులు విచారణ చేస్తే న్యాయం జరగదంటూ దీనికి సంబంధించి సిబిఐ విచారణ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చుట్టూ దర్యాప్తును వేగవంతం చేస్తూ పలు అనుమానితులను విచారించడంతో విజయలక్ష్మి దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ హైకోర్టులో సిబిఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్ ఉపసంహరించినట్టు మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీన్ని హైకోర్టు స్పందిస్తూ ఎందుకు ఉపసంహరించుకున్నారో పిటిషన్ రూపంలో ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ విచారణ వాయిదా వేస్తారు. అయితే లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు చుట్టూ మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు చూశారు. ఆ తర్వాత కస్టడియల్ డెత్ ద్వారా అతను మరణించాడని ధృవీకరించడం వరకు మాత్రం సాక్ష్యాలు సేకరించారు. అయితే సాయికృష్ణ డెడ్ బాడీ ఏమైంది, ఎలా మాయం చేశారనే కోణానికి సంబంధించి మాత్రం ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు విజయలక్ష్మికి ఉన్న అనుమానాలు కావచ్చు, అదేవిధంగా ఇంకా మరి కొంతమంది పేర్లు త్వరతో ప్రస్తావిస్తున్న నేపథ్యంలో సిట్టు ఈ రోజు వారి నివాసానికి స్వయంగా వెళ్లి మొత్తం అక్కడ ఇంట్లో దాదాపు 2 గంటల పాటు విచారణ చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా సాయికృష్ణ అదృష్టం దగ్గర నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో విజయలక్ష్మి చాలా సందర్భాల్లో కూడా కేవలం నాగరాజే కాదు మరి కొంతమంది పోలీసుల పాత్ర ఉందని కూడా అది అనుమానం వ్యక్తం చేసి అలాగే టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాత్ర ఉందని కూడా అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ నుంచి మరోసారి ఈ కేసు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ లో కూడా మరి కొంతమంది పేర్లు కూడా వ్యవహరించినట్టు తెలుస్తా ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తాను తన బిడ్డ కోసం వెళ్ళిన పనులు నాగరాజు కాకుండా మరి కొంతమంది కానిస్టేబుల్ అక్కడ ఉన్నారని తనను నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో కూడా బయటకు పంపించేసిన ఘటనకు సంబంధించి ఆ రోజు ఎవరెవరు ఉన్నారు వారి పేర్లు కూడా ప్రస్తావించారు. అంతేగాని మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన సమయంలో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఏ విధంగా వ్యవహరించడానికి సంబంధించి కూడా తనకున్న అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా ఆమె నుంచి ఆడియో వివరంగాను అదేవిధంగా రాతపూర్వకంగా రికార్డ్ చేసిన సిట్టు ఇప్పుడు అదే పనులు విచారణ చేసేందుకు సంసిద్ధమవుతుంది. మరి కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి మరికొంతమంది ఎవరికి అనుమానాలు వ్యక్తం చేస్తూ పేరు చెప్పారు. వారందరూ ఐపీఎస్ని విచారించడం ద్వారా అదృష్టమైన సాయికృష్ణ మృతదేహాన్ని మిశ్రమం ఛేదించేందుకు సిట్టు వివిధ కోణాల్లో దర్యాప్తు మరింత వేగవంతం చేసి త్వరలో దీనికి సంబంధించి వివరాలు వెల్లడిస్తామని కూడా చెబుతున్నారు. విజయచంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.